సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉందో నేను చెప్పాను మీకు. టిఆర్ ఓనర్షిప్ కూడా చేంజ్ చేయొచ్చు. టిఆర్ ఓనర్షిప్ కూడా చేంజ్ చేయొచ్చు. ఎలా చేయొచ్చు? ఎగ్జాంపుల్ కంపెనీస్ ఎలా ఉంటుంది, టిఆర్ క్రియేట్ చేసేది ఒక సపరేట్ గా ఒక బ్యాచ్ ఉంటారు, టిఆర్ మేనేజర్స్. టిఆర్స్ అనేవి సపరేట్ గా క్రియేట్, లీడ్ కన్సల్టెంట్ అనే వాళ్ళు క్రియేట్ చేస్తారు టిఆర్స్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఉంది కదా, ఫస్ట్ కాన్ఫిగరేషన్ ఏంటి మనం చేయాల్సింది? టిఆర్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ని క్రియేట్ చేయాలి యాక్చువల్ గా అయితే. ఎగ్జాంపుల్ SE10 SE10 వెళ్ళండి, ట్రాన్సాక్షన్ కూడా SE10కి వెళ్ళండి. SE10 ఇక్కడ చూడండి, మోడిఫైబుల్ ఉంది. మోడిఫైబుల్ అంటే ఏంటి? లాస్ట్ లో మోడిఫైబుల్ అంటే మనం క్రియేట్ చేసిన టిఆర్స్ అన్ని కూడా ఇక్కడ ఉండి మోడిఫైబుల్ లో ఉంటాయి. రిలీజ్డ్ అంటే ఏంటి? రిలీజ్ చేసిన టిఆర్స్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి రిలీజ్డ్ సెలెక్ట్ చేసుకుంటే. అలాగే పైన కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ఉంది. కస్టమైజ్డ్ రిక్వెస్ట్, వర్క్ బెంచ్ రిక్వెస్ట్. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అంటే ఎవరికి సంబంధించింది? కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది ఫంక్షనల్ కన్సల్టెంట్ కి సంబంధించింది. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది ప్రోగ్రామింగ్ సంబంధించింది అనమాట. అబాప్ కన్సల్టెంట్ వాళ్ళు చేస్తారు, అబాప్ కన్సల్టెంట్ అంటారు. కస్టమైజ్డ్ రిక్వెస్ట్ అనేది బిలాంగ్స్ టు FICO కన్సల్టెంట్. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ బిలాంగ్స్ టు అబాప్ కన్సల్టెంట్. సో ఈ వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అనేది అబాప్ మంది కాదనమాట, అంటే టెక్నికల్ టీమ్ వాళ్ళది. ఆ వర్క్ బెంచ్ రిమూవ్ చేయండి, వర్క్ బెంచ్ రిక్వెస్ట్ రిమూవ్ చేయండి. ఓకే, సో ఒక టిఆర్ ఎలా క్రియేట్ చేస్తాము? పైన క్రియేట్ అనే ఒక ఆప్షన్ చూడు. ఇక్కడ చూడండి, కస్టమైజ్డ్ అని వచ్చింది మనకి. కస్టమైజ్డ్ అంటే ఫంక్షనల్ కన్సల్టెంట్ అనే వాళ్ళు కస్టమైజ్డ్ రిక్వెస్ట్ ని తీసుకుంటారు. వర్క్ బెంచ్ రిక్వెస్ట్ అంటే అబాప్ టీమ్ వాళ్ళు తీసుకుంటారు. సో కస్టమైజ్ తీసుకున్నాం. కంటిన్యూ చేయండి, కంటిన్యూ చేయండి. సో టిఆర్ ఏమని క్రియేట్ చేస్తారు? టిఆర్ AMR గ్రూప్ కంపెనీ కోడ్, లేదంటే కంపెనీ కోడ్ క్రియేషన్ ఏదో ఒకటి పెట్టుకోవచ్చు. ఫస్ట్ మీరు చేయాల్సింది SAP లోకి వెళ్ళిన తర్వాత ఫస్ట్ కాన్ఫిగరేషన్ కంపెనీ కోడ్ క్రియేట్ చేయక ముందు AMR గ్రూప్ కంపెనీ కోడ్ అని పెట్టాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ చేయండి. ఇక్కడ చూసారా, AMR 800 మెయిన్ టిఆర్ అంటారు. 800 అంటే మీనింగ్ ఏంటి? మెయిన్ టిఆర్. 800 ఇస్ కాల్డ్ మెయిన్ టిఆర్. 800 కింద కనిపిస్తుంది కోడ్, దాని కింద సబ్ టిఆర్ అంటారు. మెయిన్ టిఆర్, సబ్ టిఆర్, పేరెంట్ టిఆర్. 800 ఇంకో రకం కూడా చెప్తారు, పేరెంట్ టిఆర్ అండ్ చైల్డ్ టిఆర్ అంటారు. మెయిన్ టిఆర్ ఆర్ సబ్ టిఆర్, పేరెంట్ టిఆర్ ఆర్ సబ్ టిఆర్ అంటారు. సో ఈ టిఆర్ అనేది మీరు క్రియేట్ చేశారు. టిఆర్ అనేది ఏం చేశారు? మీరు క్రియేట్ చేశారు. యాక్చువల్గా ఈ టిఆర్ నెంబర్ అనేది మీరే ఓన్ గా క్రియేట్ చేయొచ్చు జాబ్ లోకి వెళ్తే. లేదు, టిఆర్ క్రియేట్ చేయడానికి సపరేట్ గా ఒక పర్సన్ ఉంటారు, లీడ్ కన్సల్టెంట్ అంటారు వాళ్ళని. ఏమని చెప్తారు వాళ్ళని? లీడ్ కన్సల్టెంట్ అంటారు. వీళ్ళు ఏం చేస్తారు? టిఆర్స్ క్రియేట్ చేసి నంబర్స్ అనేవి అసైన్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ లీడ్ కన్సల్టెంట్ ఈ టిఆర్ క్రియేట్ చేశాడు. క్రియేట్ చేసిన తర్వాత ఏమవుతుంది? టిఆర్ నెంబర్ కాపీ చేసి నోట్ చేసుకోండి. ఒక పంచి అవసరం లేదు, గుర్తుంటుంది. 1 మినిట్ లైన్ లో ఉండండి, నేను చెప్తాను. లైన్ లో ఉండండి, స్క్రీన్ షాట్ తీద్దాం. అది SAP లో ఇటువంటి టాపిక్స్ మెనీ టాపిక్స్ ఉంటాయండి, మెనీ టాపిక్స్. 1 ఇయర్ చెప్తున్నా కూడా అన్ని టాపిక్స్ ఉంటాయి. ఫైన్, నేను స్క్రీన్ షాట్ తీసి ఉంచాను. ఫైన్. సో మెయిన్ టిఆర్, సబ్ టిఆర్. 800 ఈజ్ ద మెయిన్ టిఆర్. సబ్ టిఆర్ అంటే ఏంటి? సబ్ టిఆర్ అంటే ఏంటి? దాని కింద ఉంది, అది సబ్ టిఆర్. మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్ అంటారు. 2 టిఆర్స్ ఉంటాయి. మెయిన్ టిఆర్ ని పేరెంట్ టిఆర్ అంటారు, కిందది చైల్డ్ టిఆర్ అని కూడా చెప్తారు. రకరకాలుగా చెప్తుంటారు. మీరు మెయిన్ టిఆర్ అండ్ సబ్ టిఆర్ అనే లెటర్ యూజ్ చేయండి, లేదంటే పేరెంట్ టిఆర్ అని కూడా చెప్పచ్చు, మీ ఇష్టం. 2 టిఆర్స్ ఉన్నాయి. సో మీ డేటా అంతా ఎక్కడ సేవ్ అవుతుంది? ఈ టిఆర్ లో సేవ్ అవుతుంది. మీరు చేసిన కాన్ఫిగరేషనల్ డేటా అంతా కూడా టిఆర్ లో సేవ్ అవుతుంది. 800 క్లయింట్ నంబర్ 800 ఇస్ ద మెయిన్ టిఆర్. మీ యూజర్ ఎవరు క్రియేట్ చేశారు? మీరు క్రియేట్ చేశారు. 49 యూజర్ 68 పైన చూసారు యూజర్ నేమ్. ఈ టిఆర్ నెంబర్ బిలాంగ్స్ టు ఏ యూజర్? 49 యూజర్ 68 ఈ యూజర్ కి సంబంధించిన వాళ్ళు మీరు క్రియేట్ చేశారని అర్థం.
ఓకే, సో ఇలా ఒక టీఆర్ని క్రియేట్ చేస్తాం. ఈ టీఆర్ మీకు రిలీజ్ అవన్నీ చెప్పాను కదా, ఇంతకుముందు క్లాసెస్లో చెప్పాను కదా. సో ఈ టీఆర్ని రిలీజ్ చేయొచ్చు. రిలీజ్ చేయడం చెప్పాను, ఎలా రిలీజ్ చేయాలో కూడా చెప్పాను. ఫస్ట్ ఏం చేస్తాము, ఫస్ట్ మెయిన్ టీఆర్ ఫస్ట్ సబ్ టీఆర్ రిలీజ్ చేసి తర్వాత మెయిన్ టీఆర్ని రిలీజ్ చేస్తాం. మీకు ఆల్రెడీ ఇంతకుముందు క్లాస్లో చెప్పాను నేను ఎలా రిలీజ్ చేయాలనేది. సో ఇక్కడ పాయింట్ ఏంటి, ఓనర్షిప్ని చేంజ్ చేయాలి. ఓనర్షిప్ యాక్చువల్గా టీఆర్స్ అన్ని ఎవరు మెయింటైన్ చేస్తారు, లీడ్ కన్సల్టెంట్ మెయింటైన్ చేస్తాడు. ఈ లీడ్ కన్సల్టెంట్ అని ఆయన ఏం చేస్తారు, ఈ టీఆర్ కి సంబంధించినటువంటి ఓనర్షిప్ ని చేంజ్ చేస్తారు. ఎలా చేంజ్ చేస్తారు, ఎగ్జాంపుల్ మీరు ఏ టీఆర్ ఓనర్షిప్ చేంజ్ చేయాలనుకుంటున్నారు సెలెక్ట్ చేసుకోండి. 800 దానికి ముందు టీఆర్ నంబర్ సెలెక్ట్ చేయండి. దిస్ ఇస్ కాల్డ్ టీఆర్. జస్ట్ సెలెక్ట్ చేయండి, డబుల్ క్లిక్ చేయొద్దు, బ్యాక్ వెళ్ళండి. ఇది మెయిన్, ఇది టీఆర్ అన్నమాట, టీఆర్ నంబర్. ఇది ఎవరు క్రియేట్ చేశారు, క్రియేటెడ్ బై యూజర్ 49 యూజర్ 68. మీరు జాబ్ లోకి వెళ్తే ఇక్కడ ఈ టీఆర్ దగ్గర ఈ యూజర్ దగ్గర మీ నేమ్ ఉంటుందండి. మేడం పేరేంటి, రాజేశ్వరి గారు కదా, రాజేశ్వరి అని ఉండొచ్చు, కే రాజేశ్వరి ఆర్ ఎనీ యూజర్ నేమ్ ఉండొచ్చు. సో మీరు క్రియేట్ చేశారు. ఈ టీఆర్ అనేది బిలాంగ్స్ టు యూజర్ 49 యూజర్ 68 మీది, లేదంటే రాజేశ్వరి గారిది. ఓనర్షిప్ చేంజ్ చేయాలి. ఎలా చేంజ్ చేస్తారు, సెలెక్ట్ చేశారు, పైన చూడండి రీసైకిల్ బిన్ లెఫ్ట్ సైడ్ చేంజ్ ఓనర్షిప్ అని చూడండి. లెఫ్ట్ సైడ్ లెఫ్ట్ అంటే రైట్కి వెళ్తున్నారు మీరు, అది చేంజ్ ఓనర్ క్లిక్ చేయండి. చూసారా, న్యూ ఓనర్ ఎవరికి ఇస్తున్నారు, వాళ్ళ నేమ్ ఇవ్వాలి. యాక్చువల్గా అయితే ఇలా కూడా చేయాల్సి ఉంటుంది ఒక్కసారి మీరు జాబ్ వర్క్లో. న్యూ ఓనర్ ఎవరిక్కడ, సో వాళ్ళ నేమ్ ఇచ్చేసి కంటిన్యూ చేశారంటే ఈ టీఆర్ ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళకి మూవ్ అవుతుంది. ఎగ్జాంపుల్ రవి అనుకుందాం, రవి అని ఇచ్చారు, కంటిన్యూ చేశారు, ఏమవుతుంది, ఈ ఓనర్షిప్ అనేది వేరే వాళ్ళకి, ఐ మీన్ వేరే కన్సల్టెంట్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూవ్ అవుతుంది. దీన్ని ఏమంటారు, ఓనర్షిప్ చేంజ్ అంటారు. చేంజ్ ఓనర్షిప్ ఎలా మూవ్ చేస్తారు, ఎలా చేంజ్ చేస్తారు, ఈ విధంగా చేంజ్ చేస్తాం. డెడిజీ టీఆర్ మేనేజ్మెంట్ కాన్సెప్ట్ చెప్పాను. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్, ఏం డిఫరెన్స్ లేదండి, 1% కూడా చేంజెస్ లేదు, ఈక్వల్ గా ఉంటుంది. S/4HANA ఈసీసీ బోత్ ఆర్ ఈక్వల్. ఓకే, క్లోజ్ చేయండి. ఓనర్షిప్ ఎలా చేంజ్ చేయాలో మీకు అర్థమైంది. మీరు మార్చుకోండి, మార్చితే మళ్ళీ మీకు అవ్వదు, ఆ టీఆర్ వర్క్ అవ్వదు మీకు. సో టీఆర్ ఎలా రిలీజ్ చేస్తాము, ఫస్ట్ సబ్ టీఆర్ రిలీజ్ చేయాలి. సబ్ టీఆర్ సెలెక్ట్ చేసుకోండి, రిలీజ్ చేయండి. పైన రిలీజ్ అంటే ఏంటి, ఆ వెహికల్ సింబల్. టీఆర్ అంటే మీనింగ్ ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ ఈజ్ నథింగ్ బట్ వెహికల్. ఇట్ కెన్ బి మూవ్ ది డేటా ఫ్రమ్ వన్ సర్వర్ టు అనదర్ సర్వర్. రిలీజ్ చేయండి. ఆ టిక్ మార్క్ చూసారా, టీఆర్ తర్వాత రిలీజ్ అయిపోయింది. తర్వాత మెయిన్ టీఆర్ కూడా రిలీజ్ చేయండి. ఫస్ట్ సబ్ టీఆర్ రిలీజ్ చేయాలి, తర్వాత మెయిన్ టీఆర్ రిలీజ్ చేస్తున్నాం. రిలీజ్ చేయండి. చూసారా, టిక్ మార్క్ వచ్చేస్తుంది, రిలీజ్డ్ అయిపోయింది. టిక్ మార్క్ ఉందంటే మీనింగ్ ఏంటి, రిలీజ్డ్ అని అర్థం. జస్ట్ గో బ్యాక్, బ్యాక్ వెళ్ళండి ఒకసారి. రాజశ్రీ ఉన్నారా, బ్యాక్ వెళ్ళండి మేడం. సో ఇక్కడ మనకి డిస్ప్లే మాడిఫైబుల్, చూడు మాడిఫైబుల్ అని ఒక ఆప్షన్ ఉంది, డిస్ప్లే ఉంది. సో మాడిఫైబుల్ పైన క్లిక్ చేశారు కదా, రిలీజ్ తీసేయండి. డిస్ప్లే పైన క్లిక్ చేయండి. డిస్ప్లే కింద ఉంది, డిస్ప్లే ఎక్కడ ఉంది, కింద ఉంది. మన టీఆర్ లేదు ఇక్కడ, ఏమైపోయింది ఆ టీఆర్, ఎవరు చెప్తారు, డిస్ప్లేలో ఉంది కదా టీఆర్, ఏమైంది ఇక్కడ నుండి, రిలీజ్ చేసాం కదా సార్. సో వెరీ గుడ్ అప్రిషియేట్. జస్ట్ బ్యాక్ వెళ్ళండి. ఎవరు, రాజశ్రీ గారు చెప్పారా, బ్యాక్ వెళ్ళండి. సో రిలీజ్ ఒకటే సెలెక్ట్. మాడిఫైబుల్ లో ఓన్లీ అవర్ టీఆర్. ఆన్ ది మాడిఫైబుల్ ఆప్షన్ వీ కెన్ ఫైండ్ అవర్ టీఆర్స్ ఓన్లీ. అంటే రిలీజ్ చేయని టీఆర్స్ అన్ని, అన్రిలీజ్డ్ టీఆర్స్ అన్ని కూడా మాడిఫైబుల్ లో ఉంటాయి.
ఓకే, మాడిఫైబుల్ రిమూవ్ చేసేసి రిలీజ్డ్ సెలెక్ట్ చేయండి. రిలీజ్డ్ డిస్ప్లేలోకి వెళ్ళండి. చూసారా, ఇదిగో మనం రిలీజ్ చేసిన టీఆర్స్. అంటే రిలీజ్ చేసిన టీఆర్స్ అన్ని కూడా ఎక్కడ ఉన్నాయి, రిలీజ్డ్ లో కనిపిస్తాయి. మాడిఫైబుల్ అంటే ఓన్లీ మనం ఏమైతే మాడిఫైబుల్ చేస్తామో అవన్నీ కూడా ఆ ప్లేస్ లో కనిపిస్తాయి. తెలుసు కదా మీకు, పాయింట్ తెలుసు కదా మీకు. ఒకవేళ బై మిస్టేక్ ఏదైనా రిలీజ్ చేసేస్తే దాన్ని స్టాప్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉంటాయా సార్? అంటే హోల్డ్ చేసే ఛాన్స్ ఏమైనా ఉంటుందా సార్? మీరు మెయిల్ చేసుకోవాలండి. బై మిస్టేక్ లో రిలీజ్ చేయకూడదండి. బై మిస్టేక్ లో రిలీజ్ చేస్తే ఆన్ ద స్పాట్ లో టర్మినేట్ చేస్తారు. తెలుసా మీకు ఆ విషయం? మీరు రిలీజ్ చేయడం కూడా ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. అప్రూవల్ లేకుండా ఎలా రిలీజ్ చేస్తారు? ఒక ఏదైనా ఉంటుందనుకోండి, మీరు ఈ క్వశ్చన్ అడిగారు కాబట్టి నేను ఇంకొక పాయింట్ చెప్పాలి మీకు. లైన్ లో ఉండండి, మీకు ఒక ఇమేజ్ ఇస్తాను చూడండి. లైన్ లో ఉండండి. ఐటీలో ఏదైనా చేయబోయే ముందు ఒకసారికి 100 టైమ్స్ థింక్ చేసి ప్రాపర్ అప్రూవల్స్ ఉన్న తర్వాత చేయండి. బై మిస్టేక్ లో చేశాను, పొరపాటున చేశానంటే యూఆర్ అన్ఫిట్ ఫర్ ది ఐటీ జాబ్. గుర్తుపెట్టుకోండి. చాట్ బాక్స్ లో ఒక ఇమేజ్ చూడండి. బై మిస్టేక్ చేశాను, బై పొరపాటు చేశానంటే కుదరదు అక్కడ. టీఆర్ ఇవన్నీ ఏంటి, ఇక్కడ చూడండి. క్లయింట్ నెంబర్ 100 ఉంది, కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారండి. క్లయింట్ నెంబర్ 100 లో మనం ఏం చేస్తాము, కాన్ఫిగరేషన్స్ చేస్తాం. టెస్టింగ్ 200 ఉంది, 200 టెస్టింగ్ అని చెప్పాను. అంటే యాక్చువల్ ఇక్కడ ఏంటంటే 200 ఎలా ఉంటుందంటే 200 క్లయింట్ లో టెక్నికల్ కన్సల్టెంట్ వాళ్ళు కూడా వాళ్ళకి సంబంధించిన ప్రోగ్రామింగ్ అప్డేట్స్ అన్ని చేస్తారు 200 క్లయింట్ లో. సరే, 100 లో చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని రిలీజ్ చేసాం. ఎలా రిలీజ్ చేస్తారు? 100 నుంచి 200 టెస్టింగ్ వెళ్తుంది కదా. ఎలా వెళ్తుంది? 100 నుంచి 200 కి టెస్టింగ్ ఎలా వెళ్తుంది? విత్ అప్రూవల్ ఉండాలి. సార్ నేను బై మిస్టేక్ లో చేశానంటే కాదు. ఇక్కడ ఎలా రిలీజ్ చేస్తారు? ఈమెయిల్, మీరు ఫస్ట్ కాన్ఫిగరేషన్స్ అన్ని చేశారు. కాన్ఫిగరేషన్స్ అన్ని చేసిన తర్వాత క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ మీరు చేయాలంటే ఏం చేస్తారు? You need to take the approval from the email. You need to take email confirmation from the management. This is the mandatory. Without email confirmation, మీరు ఒక సర్వర్ నుండి మరొక సర్వర్ కి డేటాను మూవ్ చేయకూడదు. ఎనీ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఇస్ ద మ్యాండేటరీ. సార్ బై మిస్టేక్ లో మూవ్ చేశారంటే యు ఆర్ ది టర్మినేటెడ్, లేదా ఏదైనా పనిష్మెంట్ ఉండొచ్చు మీకు. జాబ్ లోంచి ఎలిమినేట్ కూడా చేయొచ్చు. సో క్లయింట్ నెంబర్ 100 నుండి 300 కి మూవ్ చేశారు. ఎలా మూవ్ చేస్తారు? విత్ అప్రూవల్ ఓన్లీ. మీకు ప్రాపర్ అప్రూవల్ ఉండాలి. సో ఇక్కడ టెస్టింగ్ అయిపోయింది 300 లో. తర్వాత ఎక్కడ నుండి ఎక్కడ ఎలా మూవ్ చేస్తారు? 300 నుంచి 400 కి మూవ్ అవుతుంది. 100 నుంచే మూవ్ అవుతుంది. దీన్ని సోర్స్ క్లయింట్ అంటారు. 100 అంటే ఏంటి? సోర్స్ క్లయింట్. గుర్తుపెట్టుకోండి, 100 ఈజ్ ద సోర్స్ క్లయింట్. టెస్టింగ్ అంతా పర్ఫెక్ట్ గా ఉంది. సో 100 లో ఉన్న డెవలప్మెంట్ సర్వర్ లో ఉన్న డేటాని క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ మూవ్ చేస్తాం. ఇక్కడ క్వాలిటీ అష్యూరెన్స్ సర్వర్ లో ఏమవుతుంది? ఇక్కడ కూడా టెస్టింగ్ ఉంటుంది. ఎఫ్ఐ కన్సల్టెంట్, ఎంఎం కన్సల్టెంట్ వీళ్ళందరూ టెస్టింగ్ చేస్తారు. వీళ్ళని ఏమంటారు? టెస్టింగ్ పార్ట్నర్స్ అంటారు. సో ఇది కూడా కన్ఫర్మ్ అయిపోయింది. ప్రతిదీ కూడా ఈమెయిల్ ఉండాలి, కన్ఫర్మేషన్ ఉండాలి. సో తర్వాత చూడండి, క్లయింట్ లెవెల్ ఎండ్ యూజర్ ట్రైనింగ్ అని చెప్పాను కదా. ఎండ్ యూజర్ టెస్టింగ్ కూడా ఉంటుంది. క్లయింట్ నెంబర్ 500, 400 నుండి 500 కూడా మూవ్ అవుతుంది. సో ఒక సర్వర్ నుండి ఒక సర్వర్ మూవ్ చేయాలంటే ఏం చేయాలి? ప్రాపర్ అప్రూవల్ ఉండాలి మీకు. బై మిస్టేక్ లో చేశాను సార్ ఏం చేయాలంటే నేనేం చెప్పలేను. ఇంకా క్లారిటీ ఉందండి ఇప్పుడు? సో క్లయింట్ ఎగ్జాంపుల్ 400 లో ఉంది, మీ డేటా అంతా మూవ్ చేశారు. ఇక్కడ మొత్తం కూడా చెక్ చేశారు. చెక్ చేసిన తర్వాత ఎవ్రీథింగ్ ఈస్ ఫైన్ అనుకున్న తర్వాతే ఒక మెయిల్ చేస్తాం. సార్ వీఆర్ కంప్లీటెడ్ ది ఆల్ టైప్ ఆఫ్ కాన్ఫిగరేషన్, కైండ్లీ చెక్ అవర్ కాన్ఫిగరేషన్స్ అని చెప్పేసి మనం ఒక మెయిల్ కూడా చేస్తాం. ఎవరికి? క్లయింట్ కి. యాక్చువల్గా క్లయింట్ నెంబర్ 500 అనేది గోల్డెన్ క్లయింట్ అంటారు. ఇప్పుడు యాక్చువల్ 100 అని చెప్పాను. 100 అనేది అని చెప్పేదానికన్నా దీన్నే గోల్డెన్ క్లయింట్ అని చెప్తారు. 500 నే గోల్డెన్ క్లయింట్ అంటారు. సో ఇక్కడ కన్సల్టెంట్ అంటే ఎవరు? కన్సల్టెంట్ కాదు, మేజర్ గా ఎండ్ యూజర్స్ ఉంటారు. అంటే ఎవరు? క్లయింట్ సైడ్ నుండి ఎండ్ యూజర్స్ వస్తారు. వాళ్ళు చెక్ చేస్తారు. చెక్ చేసి కన్ఫర్మేషన్ చేసిన తర్వాత 400 లో ఉన్నది 500 లో ఉన్నది బోత్ ఆర్ ఈక్వల్. సో అప్పుడు ఏమవుతుంది? 400 నుండి 600 కి మూవ్ చేస్తారు. అంటే మీనింగ్ ఏంటి? మీరు మూవ్ చేయాలన్నా కూడా యూ నీడ్ టు టేక్ ది అప్రూవల్ ఫ్రమ్ ది
సుపీరియర్స్. ఎలా ఉంటుంది? ఈమెయిల్ కన్ఫర్మేషన్ ఏదన్నా ఉండాలి మీకు, ఉంటేనే మీరు మూవ్ చేస్తారు. బై మిస్టేక్ లో నేను చేశాను సార్ అంటే మీరు ప్రైవసీ రూల్స్ అనేవి బ్రేక్ చేసినట్లు. అది యాక్షన్ అనేది ఎలా ఉంటుందని మనం చెప్పలేం. మీ మేనేజర్కి మీకు పైన డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి మిస్టేక్ చేస్తాను అనకండి. ఒక పేజీలో ఉన్నారంటే ప్రాపర్ కాన్ఫిగరేషన్స్, ప్రాపర్ అవుట్పుట్స్ అన్ని ప్రాపర్గా ఉన్నాయా లేదా చెక్ చేసుకుని కన్ఫర్మ్ అయిన తర్వాతే మూవ్ చేయండి. దట్ ఈస్ మ్యాండేటరీ. క్లియర్ కదా? మరి చాలా కేర్ఫుల్గా చేయాలి. ఇప్పుడు డెమో సర్వర్ మన ఇష్టం ఎట్లయినా ఆడుకుంటున్నాం. మీ కంపెనీలో కావాలంటే శాండ్ బాక్స్ సర్వర్లో మీ ఇష్టం, మీరు ఎలాగైనా ఎక్స్పెరిమెంట్ చేయండి. కానీ రియల్ టైమ్ సర్వర్లోకి వెళ్ళిన తర్వాత మీరు చాలా కేర్ఫుల్గా వర్క్ చేయాలి. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ మెయింటైన్ చేయాలి. ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ అనేది మెయింటైన్ చేయాలి. ప్రతిదీ కూడా ప్రూఫ్ ఆఫ్ ఎవిడెన్స్ లేకుండా మీరు చేశారనుకోండి, ఏమవుతుంది? మీరు ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తారు. ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్, టీఆర్ మేనేజ్మెంట్, నథింగ్ చేంజ్. చాలా కాన్సెప్ట్స్ ఉన్నాయి, సేమ్ టు సేమ్ ఉంటాయి. కొన్ని కాన్సెప్ట్స్ మాత్రమే డిఫరెన్సెస్ ఉన్నాయి. ఆల్మోస్ట్ అన్నీ ఒకేలా ఉంటాయి. క్లియర్ కదా? అర్థమైందా? మీరు ఏంటంటే వర్క్ చేసే కొద్ది మీకు నాలెడ్జ్ అనేది గ్రో అవుతూ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నాం, మీకు స్టార్టింగ్ కి ఎండింగ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది? అది ఈసీసీలో చేసిన, S/4HANAలో చేసిన కాన్ఫిగరేషన్స్ అనేవి యాసిడ్ గా ఉంటాయండి. కొన్ని చేంజెస్ అయితే ఉన్నాయి. నేను ఇచ్చిన క్లాసెస్ విన్నారనుకోండి, నేను ఇచ్చిన 27 క్లాసెస్ విన్నారనుకోండి, ఈసీసీ S/4HANA సేమ్ టు సేమ్ ఒకేలా ఉంటాయి. మళ్ళీ ఏపీపీలో చేంజెస్ ఉన్నాయి. హౌస్ బ్యాంక్స్ క్రియేట్ చేశాం కదా, అవి ఫ్రీ యాప్స్ లో చేయాలి. తర్వాత ఇంకెక్కడ చేంజెస్ ఉన్నాయి? పెద్దగా చేంజెస్ ఏం లేవు. తర్వాత మళ్ళీ ఎక్కడ అసెట్ అకౌంటింగ్ లో చేంజెస్ ఉన్నాయి కొన్ని, అంతే. బిజినెస్ పార్ట్నర్ క్రియేషన్ లో చేంజ్ ఉంది. బిజినెస్ పార్ట్నర్ క్రియేషన్ చాలా ఈజీ. జిఎల్ క్రియేషన్ లో కొన్ని చేంజెస్ ఉన్నాయి. లెడ్జెస్ ఒకటి క్రియేట్ చేయాలి. S/4HANAలో లెడ్జెస్ కొన్ని చేంజెస్ ఉన్నాయి. అలా కొన్ని చేంజెస్ ఉన్నాయి. ఫస్ట్ ఈసీసీ పైన ప్రాపర్ కమాండింగ్ వచ్చిన తర్వాత S/4HANA ప్రాక్టీస్ చేయాలి. రెండు ఒకసారి చేసామంటే ఇది అర్థమవక అది అర్థమవక మెంటల్ వస్తుంది. నాకంటే నేను ఆల్మోస్ట్ ఒక 40 బ్యాచెస్ చెప్పుకుంటాను. 20 కాదు, యాక్చువల్ 40 బ్యాచెస్ నేను తక్కువ చేసి చూపిస్తాను ఆన్లైన్. ఎందుకు లేదు, కాంపిటేటర్స్ ఉంటారు, మనకు కూడా ఏడుస్తుంటారు, ఎక్కువ మంది చెప్పేస్తున్నారు అని. అందువల్ల తక్కువ చేసి చూపిస్తాను. నేను చెప్పాను కాబట్టి ఒక ఐడియా ఉంది. సో మీకు ఏంటంటే ఫస్ట్ టైం సెకండ్ టైం వింటారు కాబట్టి కొంచెం టఫ్ అనిపిస్తుంది, కానీ ఎఫర్ట్స్ పెట్టి వర్క్ చేస్తే గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు. క్లియరా? అది ఇలాంటి టాపిక్స్ చాలా ఉంటాయండి. నేను మీకు న్యూ టాపిక్స్ వచ్చినప్పుడల్లా మెయిల్ చేస్తుంటాను. న్యూ టాపిక్స్ యాడ్ చేసినప్పుడు మెయిల్ చేస్తుంటాను. S/4HANA వీడియోస్ వచ్చినప్పుడు మెయిల్ చేస్తుంటాను. డోంట్ వరీ, అన్నీ వస్తుంది. మీకు ఏమైనా అప్డేట్స్ రాకపోతే అడగండి. మీరు ఒక 6 months లో ఇంకా కొన్ని టాపిక్స్ యాక్చువల్గా ఫస్ట్ స్టార్టింగ్ లో మేము ఒక 50 to 60 క్లాసెస్ చెప్పామండి. తర్వాత చాలా టాపిక్స్ యాడ్ చేసుకుంటూ వస్తుంది. ఎందుకంటే ఎంత ఎక్కువ సబ్జెక్ట్ ఇస్తే అంత సాలిడ్ గా ఉంటారు రేపు జాబ్ లోకి వెళ్ళినా సరే. సో ఇంకా ఫ్యూచర్ లో ఇంకో 10 టాపిక్స్ 20 టాపిక్స్ యాడ్ చేయొచ్చు, చెప్పలేము. ఇప్పుడు యాక్చువల్గా మనం చెప్పేది చాలా ఎక్కువ. దట్ ఈస్ మోర్ దెన్ ఎనఫ్. ఇంకా ఎక్కువ వెళ్ళినా కూడా మీకు మెంటల్ గా స్ట్రైన్ ఎక్కువ అవుతుంది మీ మీద. అందరూ చేయలేరు కదా అన్ని కాన్ఫిగరేషన్స్. మీకు మేజర్గా ట్రైనింగ్లో ఏంటి? కాన్ఫిగరేషన్ చేయడం వస్తుందా లేదా, అవుట్పుట్ ఎలా వస్తుంది నేర్చుకుంటే దాన్ని బేస్గా చేసుకుని ముందుకు వెళ్ళొచ్చు. మీరు 5 years ఎక్స్పీరియన్స్ పెట్టారనుకోండి, మిమ్మల్ని తీసుకెళ్ళి ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ స్టేట్మెంట్లో వేయరు, BRSలో వేయరు, LSMWలో కూడా వేయకపోవచ్చు. బేస్డ్ ఆన్ ది మీకు ఏమైనా ఎక్స్పీరియన్స్ని బేస్గా చేసుకుని మీకు అసైన్ చేస్తారు. 5 years ఎక్స్పీరియన్స్ అంటే మీనింగ్ ఏంటి? మీరు ఎక్కడో ట్రైనింగ్ తీసుకుని వచ్చారని అర్థం. అది ఫేక్ కిందే కన్సిడర్ చేస్తారు. దాన్ని బేస్గా చేసుకుని కొంత వర్క్ అసైన్ చేస్తారు. స్లోగా మీ నాలెడ్జ్ అనేది గ్రో చేసుకోవాలి డే బై డే. అది విషయం. క్లియరా? ఓకే మేడం. అయితే సో మేడం BRS అయితే వీడియో చాట్ నేను పోస్ట్ చేస్తాను, మీకు యాడ్ చేసి ఫార్వర్డ్ చేస్తాను. BRS చూడండి. అలాగే మీకు ఏదైనా అడిషనల్ టాపిక్స్ కావాలన్నా, ఏదైనా మిస్ అయినా కాల్ చేయండి. S/4HANA కూడా మీరు చెప్తాను, మీరు రెడీ అయితే కనుక ఏదైనా ఒక టైంలో చెప్తాను. ఒక 40 క్లాసెస్ చెప్తాను, 40 to 50 క్లాసెస్. నాకున్న కంఫర్టబిలిటీ అండ్ మీకున్న కంఫర్టబిలిటీ ఇంపార్టెంట్, అది కూడా చెప్తున్నాను. ఓకే ఓకే సార్. రైట్, థ్యాంక్ యూ అండి. బాయ్. ఏమైనా డిస్కస్ చేయాలా మేడం? మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఏదన్నా సబ్జెక్ట్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, అలాగే ఇంకేం చెప్పాలి?